ఫస్ట్ జనరల్ ఫిజిషియన్గా ఉన్న మోతీబాబు గారి దగ్గరికి వెళ్ళదలుచుకున్నా. ఎందుకంటే జనరల్ ఫిజిషియన్స్ దగ్గరికి ఎక్కువ మంది పేషెంట్లు వస్తూ ఉంటారు, మిగతా వాళ్ళందరికీ దగ్గరికి ఆ పర్టికులర్ వ్యాధి ఉన్న వాళ్ళు వస్తారు. కాబట్టి మోతీబాబు గారు వెరీ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. మోతీబాబు గారు, ఈ వీరమాచినేని గారి రామకృష్ణ గారి ఎఫెక్టు ప్రజల్లో మాకైతే ఎక్కువ కనిపిస్తుంది. ఎందుకంటే ఆ సభలకి జనం తండోపతండాలకు వెళ్తున్నారు, ఏదో తిరునాళ్ళకి జాతరలకు వెళ్ళినట్టు. మీ సైడ్ నుంచి దాని మీద మీకున్న అబ్జర్వేషన్ ఏంటి? అసలు వీరమాచినేని గారి వైద్య విధానం అనను, కానీ అదొక ఆరోగ్య విధానం అనుకుందాం కాసేపు, ఆ ఆహార విధానం, దాని పట్ల మీ అబ్జర్వేషన్ ఏంటి, మీ అవగాహన ఏంటి? ఎస్ ప్లీజ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. ఎస్ సార్. వీరమాచినేని గారి డైట్ గురించి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ రాష్ట్రాల్లో తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. అలాగే నా ఎక్స్పీరియన్స్లో కూడా చాలామంది మరి మా పేషెంట్స్ కానివ్వండి, శ్రేయోభిలాషులు కానివ్వండి, ఫ్రెండ్స్ కానివ్వండి, వాళ్ళు చాలామంది మరి సార్ ఫాలోవర్స్ ఉన్నారు. సారు ఒక ప్రభంజనంలాగా దూసుకుపోతున్నారు. చాలా ఆశ్చర్యం వేస్తుంది. మరి ఒక నాన్ మెడికల్ పర్సన్ను మెడికల్ గ్రౌండ్స్నే మరి క్వశ్చన్ చేసి తన సెల్ఫ్ ఎక్స్పీరియన్స్తో మరి చాలామందిని ప్రభావితం చేయగలిగారు. దానికి మనం ఆయనకి అభినందించాలి. అయితే శాస్త్రీయత అనే దాని గురించి మాత్రమే మాకు డౌట్ ఉంది. ఏ విధానమైనా కానివ్వండి, సమాజంలో మరి అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి అనేది ఒక మంచి అభిలాషతో, తర్వాత ఈ ట్విన్ సిటీస్, ట్విన్ స్టేట్స్ మరి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వరల్డ్లోనే మరి డయాబెటిక్ సెంటర్స్గా ఉన్నాయి అని ఆ మాటని రూపు మాపాలి అనే ఒక కృతనిశ్చయంతో ఆయన ముందుకొచ్చారు. మరి ఆయనతో కలిసి డిబేట్లో పాల్గొనటం ఇవాళ నా అదృష్టంగా భావిస్తున్నాను సార్. బాగానే ఉంది, మీరు చెప్పింది బాగుంది, కానీ నేను కోరుకున్న సమాధానం అది కాదు. అంటే మీరు రామకృష్ణ గారిని విమర్శించమని లేకపోతే పొగడమని అట్లా కాదండి. మీ అవగాహన ఏంటి? మీరు అబ్జర్వేషన్లో ప్రజలు ఆయనని గుడ్డిగా విశ్వసిస్తున్నారనుకుంటున్నారా, లేకపోతే డ్యూయల్ అంటే మిక్స్డ్ ఒపీనియన్ కానీ లేకపోతే అది అట్లాంటివి ఏమైనా ఉన్నాయా? మిక్స్డ్ ఒపీనియనే ఉంది సార్. మేము హాస్పిటల్లో చూసిన పేషెంట్స్లో మరి చాలా వరకు మా విధానం వల్లే చాలామంది తగ్గారు. వీరమాచినేని గారి డైట్ వల్ల కూడా కొంతమంది అయితే నా దృష్టికి వచ్చారు. వారి దగ్గర నుంచి నేను కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకొని నేను ఆయన మరి ఫేవరెట్ని అయ్యాను. కానీ పూర్తిగా వివరాలు నాకు కూడా తెలియదండి. ఎందుకంటే ఏవైనా కాంప్లికేషన్స్ వచ్చినప్పుడు ఈ డైట్ ఫాలో అవుతున్న పేషెంట్స్, నా దగ్గరకు వచ్చిన పేషెంట్స్ కాంప్లికేషన్స్ ఫేస్ చేసినప్పుడు మరి సార్ని ఎలా అప్రోచ్ అవ్వాలి, లేదా సార్ సర్కిల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా అప్రోచ్ అవ్వాలా, ఎటువంటి టెస్టులు చేసిన తర్వాత ఆయన ఇటువంటి డైట్ ఇస్తున్నారు. పైగా సమాజంలో అన్ని రకాల వర్గాలు ఉంటారండి. చిన్నపిల్లలు ఉంటారు, స్త్రీలు ఉంటారు, బలహీనులు ఉంటారు, బలవంతులు ఉంటారు, పురుషులు ఉంటారు, గర్భిణీ స్త్రీలు ఉంటారు. అందరికీ ఒకేలాగా మరి ఆయిల్ తాగించడం కానివ్వండి, సేమ్ డైట్ లాంటిది ప్రిస్క్రైబ్ చేయడానికి అవ్వదు కదా అనేది నాకు ఒక డౌట్గా ఉండేది. మరి దీనిలో మరి ఆయన ఫాలో అవుతున్నటువంటి ప్రామాణిక గ్రంథాల గురించి కానీ, మరి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మనం ఎన్కౌంటర్ చేయడానికి, అడగటానికి, తెలుసుకోవడానికి, మరి ఆ సీరియస్ ఎమర్జెన్సీ నుంచి సార్ ఇవి పాటించడం వల్ల మరి వీళ్ళ లెవెల్స్ ఇలా ఉన్నాయని చెప్పడానికి కానీ, ఏదన్నా మరి కాంటాక్ట్ నెంబర్స్ కానీ అవి మనకి ఎప్పుడు నాకైతే దృష్టికి రాలేదు సార్. అటువంటివి ఏమైనా ఉంచితే ప్రజలకు అందుబాటులో ఉంటే బాగుంటుంది. చాలామంది కూడా నన్ను అడిగారు, సరే సార్ మరి ఇట్లా ప్రాబ్లమాటిక్గా ఉంటుంది, కొంచెం ఇరిటబిలిటీగా, అంటే సైన్స్ ఆఫ్ హైపోనెట్రీమియా వచ్చినట్టుగా నేను సస్పెక్ట్ చేశాను సార్ నా ప్రాక్టీస్లో. ఆయన ఏదో సవాల్ చేస్తున్నారు, ఛాలెంజ్ చేస్తున్నారు అని అంటే మీరేదో ప్రశ్నిస్తారో మేము అనుకుంటే నేనే ఫేవరెట్ అయ్యానని కాదు. ఆయన తీసుకొచ్చిన ప్రపంచం రెవల్యూషన్ లాగా వచ్చింది అని మెచ్చుకుంటున్నాను. కానీ ఇది ఎంతవరకు సశాస్త్రీయం అనేది కానీ, మరి కాంటాక్ట్ నెంబర్స్ కానీ, లేదంటే వచ్చిన డౌట్స్ని నివృత్తి చేసుకోవడానికి మనం ఏ క్లినిక్, ఏ సెంటర్లో అప్రోచ్ అవ్వాలి కానీ, ఆయన ఏ ప్రామాణిక గ్రంథాలను ఫాలో అయ్యారనేది కానీ. కాల్ సెంటర్లో పెడతారేమో, ఒరాకిల్ లాగా లేకపోతే ఇంకో దానిలాగా ఇన్ఫోసిస్ లాగా కాల్ సెంటర్లో పెడతారేమో.